నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతను ఒకసారి చూద్దాం. రేపు 12వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరం శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. రేపు ఆషాఢ మాస శుక్లపక్ష షష్ఠి తిథి మధ్యాహ్నం 12:32 వరకు, తదుపరి సప్తమి తిథి. ఉత్తర ఫల్గుని నక్షత్రం సాయంత్రం 4:09 వరకు, తదుపరి హస్త నక్షత్రం. పరిగ యోగం రాత్రి తెల్లవారుజామున 5:15 వరకు, తదుపరి శివం యోగం. తైతుల కరణం మధ్యాహ్నం 12:32 వరకు, గరజి కరణం రాత్రి 1:49 వరకు, తదుపరి వణిజకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం రాత్రి 1:38 నుండి 3:26 వరకు. అమృతకాలం ఉదయం 8:01 నుండి 9:50 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:55 చంద్రోదయం ఉదయం 11:01 చంద్రాస్తమయం రాత్రి 11:17 అభిజిత్ ముహూర్తం పగలు 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:26 నుండి 9:19 వరకు, మరలా మధ్యాహ్నం 12:48 నుండి 1:40 వరకు. రాహుకాలం ఉదయం 10:44 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. గుళిక కాలం ఉదయం 7:27 నుండి 9:05 వరకు. యమగండం మధ్యాహ్నం 3:38 నుండి సాయంత్రం 5:16 వరకు. రేపు వివస్వత సప్తమి. సూర్యునికి మరో పేరు వైవస్వత మనువు. రేపు సూర్య భగవాను పూజించడానికి ప్రశస్తమైన రోజు. అగ్ని పురాణం ప్రకారం ఆషాఢ శుక్లపక్ష సప్తమి రోజు సూర్య భగవానుడు సప్త అశ్వరథాల పైన ప్రయాణం ప్రారంభించాడు అని కథనం. ఈ పవిత్రమైన రోజు భక్తులు అరుణం, మహాసౌరం, త్రిచలతో కూడిన సూర్య నమస్కారాలు ఆచరిస్తారు. లేదా ఆదిత్య హృదయం, శ్రీ సూర్య పంజర స్తోత్రం పారాయణం చేసి షట్వేద పూజలతో ఎర్రటి పువ్వులు మరియు జిల్లేడు పువ్వులతో సూర్య యంత్రాన్ని పూజించి గోధుమలతో చేసిన పదార్థాలను నివేదన చేస్తారు. వేద బ్రాహ్మణులకు గోధుమలతో పాటు ఇతర నిత్యవసర వస్తువులు దానం ఇవ్వటం వలన శుభాలు కలుగుతాయి అని నమ్మకం. ఈ వ్రతం ఆచరించటం వలన మంచి అనుకూల శక్తి లభిస్తుంది అని, అదృష్టం కలిసి వస్తుంది అని నమ్మకం. రేపు ఉపవాసం ఉన్న వారికి అనారోగ్య లక్షణాలు తొలగిపోతాయి అని నమ్మకం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ సూర్యనారాయణమూర్తి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.